ఏమన్నా మన సూత్రాలు మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాం శ్రద్ధగా. రాత్రి దావీదు గురించి నేర్చుకున్నాం కదా. దావీదు మందసం ఎదుట నాట్యం ఆడుతున్నాడని. నాట్యం ఆడుతుంటే ఈ దావీదు భార్య మేకాలు ఏం చేసింది, ఇంటిపై నుండి చూసి దావీదు రాజుగా ఉండి రాజు ఇలా నాట్యం చేస్తున్నాడేంటి, ఇలా మామూలు ఒక వ్యక్తి డ్యాన్స్ చేసినట్టు చేస్తున్నాడేంటి అని చెప్పి నవ్వుకుందంట. మనసులో నవ్వుకుని ఏమైనా పరిచిందంట. పరిచేటప్పటికి దేవుడు మేకాలకి గర్భం లేకుండా మూసేసాడు అనమాట. గర్భం లేదు మేకాలకి. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభువుని అన్నా, యేసయ్యని ఏమన్నా అన్నా క్షమార్పణ ఉంది. కానీ మనిషి కుమారుని అన్నా క్షమార్పణ ఉంది. కానీ పరిశుద్ధాత్మని ఏమన్నా మనం అంటే ఈ తరమంది కాదు, వచ్చే తరం ముందు ఎప్పుడు మనకి క్షమార్పణ లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నాము, ఆత్మదేవుడు వచ్చినప్పుడు మనం ఎగతాళిగా ఉండకూడదు, ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు మనం తెలియక ఒకసారి మందిరంలో వెళ్ళినప్పుడు ఎవరైనా ఆత్మలో ఆనందిస్తున్నారు అనుకో, మనం చూసి అదేంటి అట్లా చేస్తున్నారు, అట్లా డ్యాన్స్ చేస్తున్నారు, అట్లా చేస్తున్నారని మనం అనుకుంటాం. అది ఆత్మలో ఆనందిస్తారన్నమాట. ఆనందించే వాళ్ళకి తెలుసు, ఆత్మ లేని వాళ్ళకి ఏం తెలుసు తెలియదుగా, అట్టగా అనుకుంటారు అనమాట. అట్టా మనకు అనకూడదు. ఆత్మ దేవుణ్ణి దూషిస్తే మనకే సమర్పణ ఉండదు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడందు మనం ఆత్మ కలిగి ఉన్నామనుకో, ఆ విషయాలన్నీ తెలుస్తాయి మనకి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా గణపరచాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అవన్నీ తెలుస్తాయి అన్నమాట. అవన్నీ లేకుండా వెళ్ళి మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నాం అనుకో, ఆత్మ లేకుండా ఏమి లేకుండా మనకేమి తెలవు. అట్లాంటి విషయాలు ఏమి తెలవు, లోతైన అనుభవాలు తెలియవు. వెళ్తున్నాం వస్తున్నాం, అందరూ ఆరాం చేతకి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నాం, మనం వస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. అంతేగాని మనలో ఫలభరితం అనే జీవితం ఉండదు. అదే ఆత్మ కలిగి ఉన్నామనుకో, అంతకంతగా నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటావు. అంతేగాని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది మనం దేవుని ఆరాధించాలి. ఒకరితో మనకు అనవసరం. ఒకరు ఏమనుకుంటారని మనం అనుకోకూడదు. మనం దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంతే. మనకు ప్రతిఫలించే దేవుడు, వీళ్ళు కాదుగా మనకిచ్చేది దేవుడు ఇస్తాడు. దేవుడు అని మనం ఆనందించాలి. ఇక్కడ రాజు అయి ఉండి, దావీదు రాజు అయి ఉండే దేవుడు మందసం ఎదుట ఆరాధిస్తున్నాడు అనమాట. ఆత్మలో ఆనందిస్తున్నాడు అనమాట. ఆనందిస్తుంటే భార్య చూసి మనసులో హీనపరుచుకుందంట. హీనపరుచుకునేటప్పటికి ఆవిడకి గర్భఫలం లేకుండా తీసేసాడు దేవుడు. ఆవిడ గర్భఫలం లేదేక. అట్లాంటి మనం అట్లా అనకూడదు అని శాపం తెచ్చుకోకూడదు. దేవుణ్ణి పరిశుద్ధాత్మను దూషించామనుకో, మనకు సమర్పణ ఉండదు. మనిషి కుమారుడు యేసయ్యని దూషించిన సమర్పణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మనకి ఈ తరం కాదు, వచ్చే తరం ఎప్పుడూ సమర్పణ లేదు అన్నమాట. అట్లా మనం వండకూడదు. అట్లా దూషించే బిడ్డలుగా వండకూడదు. అట్లా వండుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆత్మీయంగా జీవించాలన్నమాట.
ఆత్మీయులతో మనం జీవించాలి. శరీరగా ఉన్నామనుకో ఇవన్నీ మనకేమీ తెలీదు. శరీరగా ఉండకూడదు. నువ్వు వెళ్ళావు అంతకంతకి ఎదగాలి, కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఉంటే ఎట్లా? ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పుడు పాలు తాగుతున్నాడు. ఆ పాలు తాగే బిడ్డ ఎప్పుడు పాలు తాగుతూ ఉంటే అట్లాగే ఉంటే ఏమనిపిస్తుంది? ఎదగకుండా. ఇప్పుడు ఎప్పుడు ఎదగకుండా అట్లాగే ఉంటుంటే ఎన్నాళ్ళు ఉన్న అట్లాగే ఉంటే ఏమనిపిస్తుంది నీకు? ఎదుగుతలేదేంటి ఇదే అతను పేరు అంటారు, మడగుచ్చోడు అంటారు. అట్లాగే నిన్ను కూడా అట్లా అంటారు అన్నమాట. నువ్వు ఆత్మీయలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అందుకే పౌలు భక్తుడు తెలియబడుతున్నాడు, మీరు పాలు తాగే బిడ్డలుగా ఉండకూడదు. మీరు మొట్టమొదటిలో వచ్చారు, పాలు తాగే బిడ్డలుగా ఉన్నారు. బలమైన ఆహారం తినే బిడ్డలుగా, తిని ఆరాంచుకునే బిడ్డలుగా లేరు. పాలు తాగే బిడ్డలుగా ఉన్నారు. పాలు తాగండి. ఉండకొలిది మీరు బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తిని బలంగా పుష్టిగా ఉండాలన్నమాట. ఆహారం తిన్న వాళ్ళు ఎట్లా ఉంటారో బలంగా పుష్టిగా ఉంటారన్నమాట. ఆహారం తిన్న వాళ్ళు ఎట్లా ఉంటారో బక్సిక్కినట్టుగా ఇవాళ పదవి రేపు పదవి అన్నట్టుగా ఉంటారన్నమాట. అట్లా మనం అనుకోవద్దు. బలమైన ఆహారం తీసుకునే బిడ్డలుగా ఉండాలి. మనం ఫలభరితమైన జీవితం ఉండాలి మనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి జీవితం కలిగి మనం జీవించాలన్నమాట. అభివృద్ధి చెందాలి. అంతకంతకే ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగలేదనుకో మనం ఇకంతే ఎన్నాళ్ళు ఉన్నాయి, ఇకంతే మన జీవితం. మనకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు వాళ్ళన్నీ పొందుకుంటారు, ఆత్మ పొందుకుంటారు, బాధతో మాట్లాడతారు, దేవుడితో సహవాసం చేస్తారన్నమాట. వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు. మనమేమో ముందు వెళ్తాకి వెళ్ళాం అందరికి ముందు. ఏమన్నా ఫలభరితమైన జీవితం లేదు కదా. మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారని మనం బిడియబడి మనమేమో ఆత్మదేవుణ్ణి ఆహ్వానించకుండా మనం వస్తామే, చర్చికి వస్తున్నామన్నమాట. అట్లా వస్తుంటే మన జీవితంలో కార్యాలు జరగవు, మన జీవితం ఫలభరితంగా ఉండదన్నమాట. మనం వెళ్ళామనుకో ఫలభరితంగా ఉండాలి, అంతకంతగా ఎదగాలి. ఎదిగా పెట్టినా ఏమంటారో, ఎదిగా పెట్టినా మెచ్చుకుంటారు, ఎదగని పెట్టినా ఏమంటారో మడుగుచ్చోడు అంటారు. అంతే కదా. అట్లా మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలి, అంతేగాని ఎదగని బిడ్డగా ఉండకూడదు. బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తింటూ దేవుళ్ళో ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి. అంతేగాని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందని మనం వెళ్ళినప్పుడు అట్లా ఉన్నాము, ఇప్పుడు అట్లాగే ఉంటే మన జీవితం ఫలితమే ఉంది. ఇంకా మనం వెళ్ళింది ఫలితమే ఉంది. మనం దేవుని తెలుసుకున్నది ఫలితమే ఉంది. దేవుని తెలుసుకున్నామంటే దేవుళ్ళో అన్నీ కలిగి ఉండాలి. మనం ఉండి మనం ఆయనలో మనం ఇప్పుడు చదువుకునే బిడ్డ ఉన్నాడు, చదువుకి వెళ్తున్నాడు, చదువుకునే బిడ్డ చదువుతున్నాడు. ఎప్పుడు ఒకే తరగతి చదివితే ఎట్లా ఉంటుంది? ఆ బిడ్డ పాస్ అయ్యి మళ్ళీ ఎక్కువ క్లాసులోకి వెళ్ళాడు అనుకో, అది ఎట్లా ఉంటుంది? అతను మెచ్చుకుంటారా, ఇతను మెచ్చుకుంటారా? అతను మెచ్చుకోరు కదా, అతను మెచ్చుకుంటారు. పాస్ అయ్యి పై చదువులకి వెళ్తాడు చూడు, అతను మెచ్చుకుంటారు. అట్లా ఉండాలి మనం. ఈ పాస్ అవ్వకుండా ఇప్పుడు ఒకే తరగతిలో ఉన్నాడు అనుకో, అతను ఎవరు చూసినా మెచ్చుకోరు, అతను ఎవరు పట్టించుకోరు. అసలు ఎన్నాళ్ళు ఉన్నా ఇంతే, గతి ఇంతే అంటారు. అట్లా ఉండకూడదు. మన జీవితం స్వీకరించాలి. వెళ్ళామనుకో మనం ఎదగాలి, ఎదిగే జీవితం మనలో ఉండాలన్నమాట.
ఎదగిన జీవితం మనలో ఉండకూడదు. మనం ఎదిగి మనం ఆశీర్వాదకరంగా ఉండి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనలో ఉండాలి. అలాంటి జీవితం కలిగి జీవించాలన్నమాట. జీవిస్తే మనకు ప్రతిఫలం ఉంటుంది. దేవుడి కాడ మన ఎందుకు కార్యాలు చేస్తాడు. నువ్వే ఫలాలు వరాలు లేకుండా ఉంటే నీకే కార్యాలు జరిగితే ఇంకా ఒక ఆయన అన్నట్టుగానో ఆ చెట్టు ఒక చెట్టు వేసాడంట. ద్రాక్ష వనంలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. అంజూరపు చెట్టు ఉంటే అంజూరపు చెట్టు అది పచ్చగా ఉందంట ఆకులతో. ఉంటే యేసు అటు వెళ్ళాడంట దాని దగ్గరికి. ఏదన్నా పచ్చగా ఉందా, కాయలు ఏమైనా ఉంటాయేమో, పళ్ళు ఏమైనా ఉంటాయేమో అని తిందామని వెళ్తే ఏమీ లేవంట. అందులో ఆకులు బట్టి పచ్చగా ఉన్నాయి. అయితే అట్లా ఉండకూడదు. మనం పచ్చగా పైకి పచ్చగా ఉండి లోన ఏమీ లేకుండా ఫలాలు లేకుండా ఉంటే ఎట్లా? అట్లా ఉంటే మన జీవితం వ్యవసాయ జీవితం అవుద్ది. అట్లా ఉండకూడదు. ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండాలి మనం. అప్పుడు అట్లా ఉండేటప్పటికే వేస్తారు పచ్చగా ఉందే పళ్ళు లేవని ఆ చెట్టుని అంట యేసు ప్రభు చెప్పించేసాడంట. చెప్పించేసేటప్పటికి అది ఎమ్మటే ఎండిపోయిందంట. అట్లాగే మనం చెప్పించే జీవితంలో ఉండకూడదు. మనం ఫలభరితమైన జీవితంలో ఫలాలు ఇస్తూ ఫలిస్తూ ఉండాలన్నమాట. ఇతరులకు ఆశీర్వాదం కాడ ఉండాలన్నమాట. అలాంటి జీవితం జీవించాలి మనం. అంతేగాని వెళ్ళి ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఉంటే అట్లా మన జీవితం ఫలభరితం లేకపోతే మన జీవితం మనకే అభివృద్ధి ఉండదు. మనకే స్వతహి వికారంగా ఉంటుంది. ఇప్పుడు ఎదగని బిడ్డను చూసి ఏమనుకుంటారో వికారంగా, అదే వెదిగిన బిడ్డ అయితే మెచ్చుకుంటారు. అట్లా ఎదగాలి. మనము భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్య సర్వేశంలో ఎదగాలి, అన్ని విషయంలో ఎదగాలన్నమాట. అలా ఎదగల జీవితం జీవిస్తూ దేవుళ్ళో అంటే జీవించుకుంటూ దేవుళ్ళో ఫలభరితమైన జీవితం కలిగి ఉందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం నైనా పరిశుద్ధుడ యేసయ్యా స్తోత్రం. నేను మేము ఎలా ఉండాలో తెలియపరచు మా దేవాన్ని స్తోత్రం. మీలో ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని తెలియపరచు మా దేవ. వేస్తారు జీవితం అలా ఉండకూడదని తండ్రి తెలియపరచు మా దేవ. ఈ స్తోత్రం అట్టిలా జీసస్ ఫాదర్ మీలో ఫలిస్తూ నాయన, మీలో వృద్ధి చెందుతూ నాయన, మీలో ఆశీర్వాదకరంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండాలని తెలియపరచు మాది. ఆ విధంగా ఉంటే సహాయం చేసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుపెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అనే హృదయముడి ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ విశ్వాస ఇక్కడ చేయని నాకును లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.